ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఒక సమయమందు యేసయ్య వైపు చూసి మనమందరం మన హృదయమును కుమ్మరించి ఆయన వైపు చూసి ప్రార్థన చేసుకుందామండి. యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా! ఎందరికీ లేని ధన్యతను తండ్రి మీరు మాకిచ్చినందుకు నీకు వేలాది వేలాది వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. కీర్తనలు 23:1 చెప్పిన రీతిగా యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని చెప్పిన రీతిగా తండ్రి మీరు మా కాపరి అయి ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దావీదు ఎంతో గొప్ప రాజు అయినను నా ప్రభా, అవును రాజా, తన జీవితానికి కాపరిగా మిమ్మల్ని పెట్టుకున్నారు తండ్రి. అవును రాజా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని ఆయన జీవితంలో తండ్రి ఏది కొదవ లేకుండా దావీదుని మీరు ఏ రీతిగా ఆశీర్వదించి హెచ్చించినారు నా తండ్రి. అటు రీతిగా నా తండ్రి ఈ సమయం ముందు ప్రార్థిస్తున్న మా అందరి మీద నా తండ్రి అయా నీ అభిషేకమును కుమ్మరించండి తండ్రి. ఆత్మీయ రీతిగా మాకు ఈ లేమి అనేది ఉండకూడదు నా ప్రభా. ఆత్మీయ రీతిగా నీలో ఎదిగి నీలో ఆనందిస్తూ తండ్రి ముందుకు సాగిపోవుటకు సహాయం చేయండి నా ప్రభా. ఆత్మ వరములతో ప్రభా, ఆత్మ ఫలముతో నింపి మమ్మల్ని బలపరిచి తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నీ కొరకు సాక్షిగా నిలబెట్టండి నా ప్రభా. అయ్యా నీకు వందనాలు నా తండ్రి. నా గొర్రెలు నా స్వరము వినును అన్నారు ప్రభా. అవును తండ్రి, మీరు మా కాపరి అయి ఉన్నారు గనక ఎల్లప్పుడూ నీ స్వరమును విని నా తండ్రి నీ స్వరానికి లోబడి నీ ఒక చిత్తమును ఎరిగి నీ చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా తీర్చిదిద్దమని అడుగుతున్నాం ప్రభా. మా కాపరివై మీరు ఉండండి నా తండ్రి. యేసయ్యా, మా ఒక ప్రభా జీవితానికి అధికారి మీరు నా తండ్రి. మా ఒక సమస్తానికి అధికారివై మీరు ఉండండి నా ప్రభా. మీరు మాకు తోడుగా ఉంటే, మీరు మా అధికారిగా ఉంటే ఈ లోకంలో మాకు లేమి అనేది ఉండదు గనుక నా ప్రభా. నీలో మేము ఆనందిస్తూ ముందుకు సాగిపోతాం గనుక నా తండ్రి మా ప్రతివారి హస్తమును మీరు పట్టుకొని నడిపించండి యేసయ్యా. ఈరోజు మొదలుకొని తండ్రి అయ్యా మీరు మా కాపరి అయి ఉండి మమ్మల్ని బలపరచండి. నీకు అసాధ్యమైంది మా జీవితంలో ఏదీ లేదని నిరూపించి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని ఆదరించమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.